గగనం మేమేరా డాడీ. ఏయ్, కళ్ళు కనపట్లేదా? గుడి మీద కాలేసావు. ఇక్కడ ఇలాంటి బొమ్మలు నేను తప్ప ఇంకెవరూ చేయలేరు తెలుసా? అదంతా నాకు తెలీదు. అక్కడంత ప్లేస్ ఉండగా ఇక్కడే నడవాలా? ఇంక తిట్టంలే. ఎందుకు ఏడుస్తున్నావు? మా స్కూల్ పిల్లలంతా వైజాగ్కి నీకు వచ్చా. సడన్ గా ఆ స్కూల్ ఫ్రెండ్స్ టీచర్ అందరు అక్కడ తప్పిపోయారు. వాళ్ళు తప్పిపోలేదు, వాళ్ళ నుండి నువ్వే తప్పిపోయావు. ఏడవు. నీ పేరేంటి? బుజ్జి. నీ పేరు? కృష్ణకుమార్. అంకుల్ 2 ఐస్ క్రీమ్. ఎలా ఉంది? చల్లగా ఉంది. బాగుందా? మీ ఇద్దరు బొమ్మ కూడా వేనా? తాతయ్య నాకు మీసాలు పెట్టవా? తాతయ్య నాకు పెద్ద జడ పెట్టవా? నీకు పెద్ద మీసం, నీకు పొడవు జుట్టు వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా ఉంటారో బొమ్మ వేనా? ఎక్కడికి పోయావు? నీకోసం ఎక్కడెక్కడ వెతికి చావాలి? గుడ్ మార్నింగ్ సార్. ఓ, కృష్ణ అంటే నువ్వేనమాట. రావాయరా, కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ ప్రాజెక్ట్ రిపోర్టు చాలా సార్లు చూసానయ్యా, అర్థం కాక. ఇంతకీ ఇదే ఈ మనుషులు, ఈ బొమ్మలు, ఈ కోటలు? ఇది శాండ్ స్కల్ప్చర్ అని చాలా దేశాల్లో ఫేమస్ సార్. ఇండియాలో ఇప్పుడిప్పుడే దీని వాల్యూ తెలుసుకుంటున్నారు. అంటే ఇసుకను పిసికి బొమ్మలు చేయటం అదే కదా? ఎగ్జాక్ట్లీ. అలనాడు అమరశిల్పి జక్కన లాంటి వాళ్ళంతా రాళ్ల మీద బొమ్మలు చెక్కేవాళ్ళయ్యా. ఇప్పుడు ఆ కళ ఇసుకను పిసికి బొమ్మలు చేసే వరకు వచ్చిందన్నమాట. సార్, అంత ఈజీగా తీసుకోకండి. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ అండి. అమెరికా టూరిజం బోర్డుకి ఈ శాండ్ స్కల్ప్చర్ వల్ల కొన్ని $1 మిలియన్ ఆదాయం ఉంది సార్. ఈజ్ ఇట్? యా. అయితే నువ్వు కోటీశ్వరుడు అయిపోతున్నావు అనమాట. అదంతా మీ చేతుల్లో ఉంది సార్. నీకు పెళ్ళయిందా? లేదండి. ఆస్తులు అవి సార్? ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసమని. ఓకే. కొన్ని వేల అప్లికేషన్లు వచ్చాయ్యా, చూద్దాం. సార్, దయచేసి అలా అనకండి. ఈ కాంట్రాక్ట్ కోసం 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను సార్. ప్లీజ్ సార్. ఓకే, త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కృష్ణగాడి కాంట్రాక్ట్ ఓకే అయిందంటగా? అవునన్నా, నేను కూడా గోవా వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్ రా. ఏం ఆల్ ది బెస్ట్ అన్న, పని మంచి కూడా పడట్లేదు. ఎలా పడతారా? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిలకు ట్రై చేస్తున్నావు, ఒక్క అమ్మాయినా పడిందా? అద్దం ముందు కూర్చొని కొంత సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలమ్మా. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకొని కూర్చుంటే అమ్మాయిలు పడరు. బేసిక్ గా గెటప్ చేంజ్ చేయాలి. హెయిర్ కి జెల్లో గిల్లు, కలర్ఫుల్ క్లోత్స్, గెటప్. టాటూస్. టాటూస్ అంటే తినేవా అన్న? టాటూస్ అంటే తిని కాదురా,
జబ్బలకు పొడిపించుకుంటాను చూసావా పచ్చబొట్టు, అది కొంచెం పాష్గా వేయించుకోవాలి. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. ఇన్ని కూడా గోవా తీసుకెళ్తున్నావుగా. వీడి మీద నాకు నమ్మకం ఎక్కువరా, అందుకే ఇంకోటి కూడా తీసుకెళ్తున్నా. నీకు అసిస్టెంట్ గారా? ప్రయాణం ఎప్పుడు? నా బ్యాగ్ ఎదురా. తీసుకురా. నీ అరబంద పోడ తెక్కలోని తిన్నాళ్ళకి తీసుకుని వచ్చినట్టు. అన్నా పద. Hi, sir. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ రూమ్స్ అవైలబుల్? Yes, sir, but only in mixed dorms. మిక్సీ డామ్సా? Yeah. ఎనీ సెపరేట్ రూమ్? No chance, sir. Doctors meet jarutondi. And in addition, Goa Carnival is going on. So... ఓకే ఇవ్వండి. మిక్స్డ్ డౌన్స్ అంటే ఏంట్రా? అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఉంటారన్నా. అవునా? నీ తోట తీస్తా. మరి బాత్రూమ్లు కూడా ఒకటే ఉంటాయా? అది సపరేట్ అన్నా. థ్యాంక్ యూ. Welcome, sir. రే బాబులు, ఆ సీన్ గని జాగ్రత్త చూసుకోవాడు, అసలే తెక్కలోడు. అడుగో. రేయ్ రేయ్, ఆ అవతారం ఏంట్రా ఉడాలోడా? ఓహో టాటూసా? రాజుగడి ఫార్ములానా? మన ఊళ్ళో అడుక్కునే వాళ్ళలో ఉన్నావు, ముష్టి ఫేసు నువ్వు. అబ్బరే. రేయ్ దండం పెట్టుకొని తగలడు. ఎలాగైనా ఫిగర్ పడేట్టు చేయి స్వామి. ఆహా స్వామి, పువ్వు. రేయ్ గోవాలో ఫస్ట్ డే కొబ్బరికాయలో పువ్వు అంటే మన లైఫ్ ఏదో కొత్త మలుపు తిరగబోతుంది అనమాట. ఫిగర్ పడిద్దేమో స్వామి. కృష్ణ, ఈరోజు కృష్ణాష్టమి, మా డాడీ పుట్టినరోజు. వాట్ ఎ కోఇన్సిడెన్స్. వావ్ స్వామి, కొబ్బరికాయల పువ్వు, మీరు సూపర్ అండి. భూలోకు మావయ్య, నీకు చాట్ రెడీ. ఏదమ్మా చూపించు. ఓ చాట్ అంటే ఇదేనమ్మా? చూడగానే కడుపు నిండిపోతుంది. చాలా సంతోషం అమ్మా, మొత్తం తింటాను. నేను బర్త్డే కేక్ అంతా రెడీ చేశాను, నువ్వు వెళ్ళి అందరిని పిలువమ్మా. అలాగే మావయ్య. వరలక్ష్మి అత్తయ్య, సర్ప్రైజ్ బర్త్డే పార్టీ రెడీ. వస్తున్నా. అశోక్ అన్నయ్య, పార్టీ రెడీ. వస్తున్నాను. తాతయ్య తాతయ్య, నీ ఫేవరెట్ లడ్డు. వద్దమ్మా, నాకు షుగర్ కదా. ఒక్కసారి తింటే ఏం కాదులే తాతయ్య, జస్ట్ కొంచెం ఇంతే. తాతయ్య, యు నో వాట్, సంథింగ్ రియలీ స్పెషల్ హ్యాపెన్ టుడే. కృష్ణుడికి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. వెరీ గుడ్.
అంతా మంచే జరుగుతుందమ్మా. ఎవరు? నా బంగారు తల్లేనా? నీకెలా తెలిసిపోయింది డాడీ నేనని? నా బుజ్జి తల్లి గురించి నాకు తెలియదా? ఓకే ఒకసారి ఇలా రండి. ఏంటో చెప్పు. రండి చెప్తాను. ఆ, సర్ప్రైజ్. ఓకే 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 వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఆ, స్ట్రైట్ స్ట్రైట్ ఆ, స్ట్రైట్. వచ్చేసావా? ఇప్పుడు వచ్చేసావా? రైట్ రైట్ ఇంకా రాలేదా? స్ట్రైట్ స్ట్రైట్ వచ్చేసావా? లెఫ్ట్ 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 లెఫ్ట్. ఆ, మళ్ళీ స్ట్రైట్ వచ్చేసా? స్ట్రైట్. ఆ, Happy birthday to you. Happy birthday to you. Happy birthday. మీ కోరిక తీరిందా తాతయ్య? ఫుల్ గా తీరిందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. ఇలా కృష్ణాష్టమి రోజు మా వాడు పుట్టినరోజు రావడం ఇంకా హ్యాపీగా ఉంది. That's Lord Balaji, right? ఈ ఎండలో పెట్టి చంపుతున్నారు ఫిగర్. Hey Samantha, take the video of the entire thing. It's really amazing. వాటర్ తీసురా. అన్నా వస్తున్నా. ఇందా బాడీలో సగం కోసారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంతలా ఉన్నావేంట్రా? ఆ? ఆ? నకరాలా? అసలు నేనేమనలేదా? నాతో పెట్టుకోకు రే. ఏలో పని చూసుకోపో. ఫిగర్ Autograph please. So cute. నువ్వు కూర్చో వస్తున్నా. సరేనా? ఇడ్లీ దోశ. ఏరా అన్నా నువ్వు పెద్ద అందగాడే అనుకుంటున్నావా? తీ. అదేంటన్నా అలా అంటావు? బేసిక్గా నా గురించి నీకు తెలియదు. సాఫ్ట్గా కనిపిస్తున్నా అనుకుంటున్నావా? అని ఏదో ఫీలింగ్. అరే నా లైఫ్లో ఎంతమందిని చూసుంటారా నీలాంటి వాళ్ళని? నిజంగా నాకేం తెలియదన్నా. ఆమె వచ్చి మాట్లాడింది. ఇదే ఈ ఎక్స్ట్రాలే వద్దు. కృష్ణ గారికి ఒక మాట చెప్పానంటే నెక్స్ట్ క్షణం నువ్వు హైదరాబాద్లో ఉంటావు. ఒక్క మాట అన్నా వద్దన్నా ప్లీజ్ అన్నా చెప్పొద్దన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. ఇదిగో ఇవన్నీ అడి ముందు డిస్కస్ చేయకు, ఇరిటేట్ అయిపోతాడు. నవ్వు. పెన్నీరా. ఏంట్రా? పజిల్ ఆర్డర్ సార్. అన్నా నీకు శాండ్విచ్ చెప్పనా అన్న? అన్నకు శాండ్విచ్, నాకు ప్లేట్ వడ సాంబారు. అన్న నీకు వడ గోవా వచ్చి 1 ఓన్లీ చెర్రీ. ఓకే రా అన్న. లైఫ్ అంటే సీరియస్నెస్ ఉండాలిరా. కమిట్మెంట్ లేని లైఫ్ కష్టం రా సీను. అయినా బీచ్లో అమ్మాయిలు ఆ గొడవ ఏంట్రా? ఎవరో ఇది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుందంటే ఫాస్టే. ప్రిన్సిపల్స్, వాల్యూస్, స్టాండర్డ్స్, ప్యాషన్, ఎథిక్స్ ఇలా కొన్ని ఉంటాయనే విషయం తెలుసురా నీకు? ఎలాగైనా పడేయాలి. ఇలా అయితే కష్టం రా సీను.
వాట్ దిస్? లోన్లీ చెర్రీ, మరి మెనూలో 300 రూపీస్ అని ఉంది. ఆస్ట్రేలియన్ చెర్రీ. అబ్బో. అన్నా వడ తింటావా? ఓన్లీ దిస్. నీ కర్మ. దీన్ని తింటానికి 4 పుల్లలు. హాయ్, హాయ్. వరలక్ష్మి అత్తయ్య ఇమ్మంది. అలాగేనమ్మా. హాయ్ ఆంటీ. హాయ్. థ్యాంక్ యూ. నాన్నగారికి పంపిన బర్త్డే కేక్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏంటన్నా? Mohammed, I did it. సత్య, హాయ్. హాయ్ మేరీ. వస్తున్నా. Are you ready? యా, Let's go. సరే. I'm gonna show who I am. పీటర్ సుబ్బారావు గారు అయిపోయాడు. డాడీ అన్నయ్య అక్కడికి డైరెక్ట్ గా వచ్చేస్తారుగా? వచ్చేస్తారు. హాకీ స్టిక్ పెట్టుకున్నానా? పెట్టుకున్నాను. Come on. I'm excited. Shall we go? నీకు విషయం తెలుసా? డాడీ వాళ్లకు సుబ్బారావు గారిని బ్లడ్ వచ్చే వరకు కొట్టమన్నాను. Oh God. ఏమైనా ఇంత ముందు కథలు చెప్తే మీరు కొంచెం నమ్మినట్టు రియాక్షన్స్ ఇచ్చివర్రా, ఇప్పుడు ఇవ్వట్లా. ఈ మధ్య కథలు కూడా అలాగే ఉన్నాయి అన్న. సత్యభామ వస్తుంది. Say sorry. మేరీ సారీ. మేరీకి మ్యారేజ్ జరుగుద్ది. నేను జరిపిస్తాలే. లే లే బే. రోయ్, నాకు ఆకలి లేదు కానీ మీరు చెప్పుకోండి. ఇండియన్ టైప్ లో ఉన్నాయంటే. ఆర్డర్ ప్లీజ్. అన్న ప్లేన్ దోశ, చట్నీ కొంచెం ఎక్కువ తీసుకురా. గోవా వచ్చి దోశ ఏంటో చట్నీ. 1 వైట్ మూన్ గ్రీన్ మౌంటైన్స్. పచ్చని కొండల్లో చంద్రుడు. చూద్దాం. సార్ మీకు? నథింగ్. ఆకలేస్తుంది, కుమ్మేయాలి. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి ఈ రోజు ఇక్కడికి వస్తుందా రాదా?
ఇదేంటి క్యాబేజ్ ముక్కలు కోడిగుడ్డు? నమ్మకలే వైట్ మూన్ అంటే చాలా కోడిగుడ్డు. అవసరం అంటారా ఇది నీకు? క్యాబేజీ తినాలా ఇప్పుడు? అన్నా బాగుందా? బాగుంది, నైస్ టేస్టీ. అన్నా నీ క్యాబేజ్ కొండ అయిపోతే వెళ్దామన్నా. అయిపోయిందిరా, పద వెళ్దాం. ఏయ్, నేను తర్వాత వస్తాను, మీరు ఓకేనా? సరేనా? ప్లేయర్స్ సెంచరీస్ చేయాలి. ఇద్దరు 94 లోనే ఉన్నారు, కానీ 7 రన్స్ కొడితే ఇండియా విన్ అయిపోతుంది. ఓకే. ఎట్లా? చాలా ఈజీ అండి. హాయ్. హాయ్. ఎంత ఆలోచించినా చిన్న క్లూ కూడా తట్టడం లేదు. నేను చెప్పొచ్చా? ప్లీజ్. థ్యాంక్ యూ. సి 94లో బ్యాట్స్మెన్ స్క్వేర్ కట్ కొట్టాడు. ఓకే. 3 రన్స్ తీసాడు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ కీపర్ కి బాల్ విసిరేసాడు అనుకోండి. ఓకే. బాల్ ఓవర్ త్రో అయింది అనుకోండి. మళ్ళీ 3 రన్స్ తీసారు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ బాల్ కీపర్ కి విసిరేసాడు, అదొచ్చి వికెట్ లో తేలింది. రన్అట్ అయ్యాడు అంటే 94లో ఉన్నాడు, సెంచరీ కొట్టాడు. నాన్ స్ట్రైక్ లో ఉన్నాడు, స్ట్రైక్ లోకి వచ్చాడు. యా బట్ ఆగండి. ఒక బాల్ ఉంది, 1 రన్ తీస్తే ఇండియా విన్ అవుతుంది. సో yes వెయిట్. లాస్ట్ బాల్ 94లో ఉండే బ్యాట్స్మెన్ 6 కొట్టి ఇండియాని గెలిపించాడు, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మై గాడ్, ఐమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ మై సెల్ఫ్. No, with you. మీ నవ్వు నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు నన్ను నవ్వించడం నాకు బాగా నచ్చింది. ఓకే. బై ది వే, మీరేం చేస్తుంటారు? నేను వావ్, శాండ్ స్కల్ప్చర్స్. ఎస్, ఇదిగో ఈ పక్కన ఉంది, ఇది ద్వారకా అండి. ఎక్సలెంట్. అండ్ మై గాడ్, కృష్ణ fantastic. థ్యాంక్స్. ఇది చేయడానికి 8 hours పట్టిందండి. I'm astonished. ఏదో అండి మా రేంజ్ లో. No, it's wonderful. చిన్నప్పుడు మా డాడీతో కొన్ని కంట్రీస్ లో శాండ్ స్కల్ప్చర్స్ చూశాను, బట్ ఇండియాలో ఇలాంటి ఆర్ట్ చూస్తానని నాట్ ఎవెన్ ఇన్ మై డ్రీమ్స్. మీరు చాలా సూపర్ అండి. అయ్యో, అలాంటిదేం లేదండి. చిన్నప్పుడు చాలా మంది ఇసుకలో గుళ్ళు గోపురాలు కట్టే ఉంటారు. అఫ్ కోర్స్ మీరు కూడా, కాకపోతే అదే మన ప్రొఫెషన్ అయింది. కృష్ణుడి బొమ్మ చాలా బాగా చేశారు. ఆయన కృష్ణ, మీరు సత్యభామ. మీరు కూడా కృష్ణేగా. ఒక్కసారి మీ మ్యాజికల్ ఫింగర్స్ ని పట్టుకోవచ్చా? నా చేతి వెళ్ళ ఇదేంట్రా బాబు. Sure. థ్యాంక్ యూ. వావ్, మీరు నిజంగా సూపర్ అండి. అయ్యో, నేను కూడా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. ఓ, చిన్నప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ ఇన్స్పిరేషన్. ఓ దట్స్ గ్రేట్. ఓకే, మీరు నా డిపార్ట్మెంట్ అయితే. యా. మీరు రేపు ఫ్రీ అయితే ఇక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కలుద్దామా? రేపు 11 o'clock ఫ్లైట్.
నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఓకే, రేపు బిజీ ఆయన కలుద్దామండి. థ్యాంక్ యూ. హే, ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ సత్యభామ. కృష్ణ. యా ఓకే, బై. బై, సీ యూ. బై. సీ యూ. ఓ మై గుడ్నెస్. నేను ప్రేమలో పట్టం వింటారా బాబు? Yes. తేనెటీగండి, చాలా పెద్దది. అడ్డంగా దొరికిపోయి అంటారు బాబు. బాయ్ సత్యభామ. బాయ్. నీ బానిసైపోయా. I think he is in love. I think I'm in love. పగటి కలలు కూడానా? గుడ్ నైట్ కృష్ణ. ఏమంత ఇంగ్లీష్లో రాస్తుంది, ఏం అర్థం కావట్లా. రే రా అన్నా, నా ఫోటో లేదేంట్రా? నువ్వు చచ్చాక పెడతానులే. సరే గానీ ఇదేంటో చదువు. Anyone interested to travel North Goa for weekend, please contact room number 102, cot number 28, Levi. అన్నా, అది మాకు తెలుసు, మీనింగ్ చెప్పు. ఎవరికైనా నార్త్ గోవా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయమని రాసి పెట్టింది. మనమే అన్నా. ఫారెన్ ఫిగర్లో ఉంది. లివి అంటే అమ్మాయిని గ్యారంటీ ఏంటి? లెవి అనేది అమ్మాయిలే పెట్టుకుంటారు పేరు. ఓహో సరే, ఇదిగా వెళ్ళి ఒక కింగ్స్ ప్యాకెట్ తీసుకురా. డబ్బులు ఆ? ఏం లేదన్నా. వెళ్ళ. నా డబ్బుతో సిగరెట్ తాగుతావు. లివి. Yeah, I'm Levi. నోటీస్ బోర్డ్ నార్త్ గోవా. Are you interested to travel with me? ఏముంటుందో ఏంటి అర్థం కావట్లా. Yeah, maybe we can hire a jeep. టాటూ చూపిస్తే పని అయిపోద్ది. టాటూ. Yeah. Very nice tattoo. Good work. ఇక సిగ్నల్ ఇచ్చేసినట్టే. Get lost, you ass. వీడికి ఏదో పగిలినట్టుంది. చూసావా, టయానికి వస్తావు నువ్వు. అన్నా సిగరెట్. అన్నా ఏమైందన్నా? లిప్షీట్ రా. లిప్షీటా? ఓ లిప్స్టికా. లివి నాకు ముద్దు పెట్టిందిరా. కంగ్రాట్స్ అన్నా. ఈ విషయం కృష్ణ గారితో అనకు, కుళ్ళుకుంటాడు. ఎందుకు కుళ్ళుకుంటాడన్నా? ఆయన గుళ్ళు లోపల పడిపోయాడు. పదా. నాకు నచ్చిన అమ్మాయి కనపడమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో, నా పేరు కృష్ణ ఏంటో, తన పేరు సత్యభామ ఏంటో, నా హార్ట్ తనకు నచ్చడం ఏంటో, తన హార్ట్ నాకు నచ్చడం ఏంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఎవడో పెళ్లి ఖర్చులు భరించలేక అలా అంటాడులే అన్న. ఓహో, నీకు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది రోయ్. ఒళ్ళంతా పెనాయిల్ బూసి బీచ్ లో దొర్లించి బొమ్మ నమ్మినట్టు అమ్మేస్తా యాదవ్వా. ఇలా రారా. అది కాదన్నా, మొన్న చూడటం, నిన్న మాట్లాడటం, ఈరోజు లవ్ చేయటం కిడ్డీష్ గా ఉంది కదా. ఏంట్రా ఇది? అన్నా అన్నకు లోన పడ్డాడన్నా. ఇందాకెళ్ళి మోహన్ నిండా ముద్దులు పెట్టింది. ఇది ముద్దుల మార్క్. లవ్వు లిప్స్టిక్ మోహం అంట. సారీ అన్నా. అది కాదురా, ఇవాళ రేపు 3 సెకండ్లు లవ్రా. నేను మాక్సిమం టైం ఆలోచించా.
3 రోజులు. అమ్మని 9:30. నీతో మాట్లాడాలి, పనుంది, కూర్చో. ఓకే. హాయ్. హాయ్. నాకు చిన్న డౌట్ అండి. రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా? మీరు నన్ను అయితే నైట్ ఒక క్షణం కూడా వదలలేదు. వాట్ రబిష్. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే మంచిది. అదేంటండి, నిన్న మనం ఇక్కడే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాగా. నిన్న నేను అసలు మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అదేంటండి, మీరు జోక్ చేస్తున్నారు నాకు తెలుసు. యు ఆర్ కిడింగ్ మీ. మొహమ్మద్, వీడు మళ్ళీ ఐ థింక్ మీరు నన్ను ఏడిపించాలనుకుంటున్నారు. హలో, 1 సెకండ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సత్యం, రండి సార్. మనం మాట్లాడాలి నిన్న కలిసి. రండి హే సత్య, సార్ రండి. ఏయ్, చెప్తే అర్థం కదా? ఏయ్, ఇంకోసారి రెస్టారెంట్కి వచ్చి మా అమ్మాయిని డిస్టర్బ్ చేసావనుకో చంపేస్తా. నాకు నచ్చిన అమ్మాయి కనపడ్డమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో. స్లోగరా. నా పేరు కృష్ణ ఏంటో, తన పేరు సత్యభామ ఏంటో. రే స్లోగా చూసి పెట్టరా. నా హార్ట్ తనకు నచ్చడం ఏంటో, తన హార్ట్ నాకు నచ్చడం ఏంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. బా, ఏంట్రా నీ ప్రాబ్లం? అది కాదన్నా, మన రాముగడి మ్యాటర్ తీసుకో. ఆ మహాలక్ష్మి వెనకాల 1, 2 ఎన్నేళ్ళు తిరిగాడు. 100, 1000, లక్షలు ఖర్చు పెట్టించింది. చివరికి ఆ ఎన్ఆర్ఐ సంబంధం వచ్చాక వీడికి హ్యాండ్, వాడికి షేక్ హ్యాండ్ ఒకేసారి ఇచ్చింది. అన్నా, ఈ అమ్మాయిలందరూ ఇంతే అన్నా. అవసరం తీరేంత వరకు హౌ ఆర్ యూ అంటారు, అవసరం తీరాక హూ ఆర్ యూ అంటారు. అందుకే లేడీస్ ని తక్కువ అంచనా వేయకూడదన్నా. బ్యాటరీ వీక్ అయిందిరా. ఛార్జింగ్ పెట్టినా? అవసరం లేదు. పంజుడు. ఓకే అన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. స్టీవ్, అక్కడ ఆర్డర్ చూడు. మహమ్మద్, నువ్వు ఆగు, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడాలరా, పనుంది. ఎలా చెప్పును? నీకెన్నిసార్లు చెప్పాలి? సత్య మామూలు మనిషి కాదు. తన్ని మేమందరం ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాం. సత్య తల్లి లేని పెళ్ళవడంతో ఇంట్లో వాళ్ళు తన్ను చాలా గారాభంగా పెంచారు. తనంటే అందరికీ పంచి ప్రాణాలు. సత్య చిన్నప్పటి నుంచి ప్రతి సమ్మర్ హాలిడేస్ కి తన తాతగారింట్లో గడపడానికి గోవాకు వచ్చేది. అలాగే పోయిన సంవత్సరం ఆగస్టులో ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చింది. చెప్పలేకపోయింది. చూడండి బాబు, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదే, బానే ఉన్నాను. అంత సీన్ లేదులే గాని చెప్పు. లేదు సత్య, కొంచెం హెడ్ఏక్ గా ఉంది. అచ్చరే, రేపు మీ డాడీ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ సంగతి ఏంటి? నువ్వు అనవసరంగా టాపిక్ చేంజ్ చేయకు. మేరీ, మనం 20 years గా ఫ్రెండ్స్. నాతో కూడా చెప్పవా? సుబ్బారావు ఏమన్నాడు? నాకు వచ్చే అలెన్సెస్ అన్నిటిని పాడు చేస్తున్నాడు. నేను 10 years గా ఎవరితోనూ లవ్ లో ఉన్నట్టు అంతా టామ్ టామ్ చేస్తున్నాడు. డాడీ చాలా అప్సెట్ అయ్యారు. నాకేం చేయాలో తెలియట్లేదు. పద చెప్తాను. ఎక్కడికి? పీటర్ సుబ్బారావు. యు నో సత్య, జస్ట్ గెట్ ఇన్ నౌ.
హాయ్ మేరీ, హలో Hey. మేరీ. కామన్ సెన్స్ ఉందా నీకు? ఏంటి మా మేరీ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావంట? హా? మా మేరీయా? మా మేరీ అంటే మేరీ నాది. ఐ పీటర్ సుబ్బారావు ఇల్ మ్యారీ టు మేరీ, సో మేరీ ఇస్ మైన్ నేనా? ఏయ్ నాకు కోపం వచ్చిందనుకో. అయ్యి బాబా భయం వేస్తుంది. ఏం పీకెత్తావేంటి? ఎక్కడో హైదరాబాద్ నుంచి గోవా వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేంత ఎత్తెదిగిపోయావా? ఎలవా ఎలవా ఎలా? సుబ్బారావు ఓసేయ్ సత్య, మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నువ్వులే. మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నువ్వులే, అవని నువ్వులే. లే 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 ఎలా? ఐ విల్ సీ యు టుమారో. ఏమి నడు లగేజ్ తీసురా.